అయితే వైసీపీపై సిపిఐ నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్ర నుంచి ఆ బ్రేకింగ్ వస్తుంది. పరామర్శకు వెళ్తే వేల మందితో ఊరేగింపుగా వెళ్తారా అని నిలదీశారు ఆయన. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. శవాల చుట్టూ వైసీపీ రాజకీయం చేస్తోందంటూ మండిపడ్డారు నారాయణ. దానికి ఏదో పెళ్లికి భజంత్రాలు కొట్టేట్టుగా పెళ్లికి ఊరేగింపు చేసేట్టుగా దేవుడి పెళ్లి ఊరేగించేసేట్టుగా చేసి మీరు లాండ్రాన్ని క్రియేట్ చేసి మేము మమ్మల్ని పనులు కూడా లేరా మాకు స్వేచ్ఛ కూడా చేస్తాం అంటారా? మీరు ఉన్నప్పుడేమో ప్రజలు కాదు చెట్లు అడ్డం చెట్లు దరికి ఇచ్చేసారు. కానీ ఇప్పుడేమో బందీ మార్పులు లాండ్రాన్ని బ్రేక్ చేసుకుంటూ మేము సంతాప సభ చేస్తాను సంతాప పార్టీ చేస్తానంటే అది మాకు స్వేచ్ఛ అంటారు. మొన్న అదే నాకు జరిగింది. నీ కారు కింద వాడు చచ్చిపోయాడు. సరే ఆయన సంబంధం లేకపోవచ్చు. నీ కారు కింద చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఇవన్నీ మీరు కేవలం చనిపోయిన వాళ్ళకి సంతాపం ప్రకటించడం కాదు, చనిపోయిన శవాలను కూడా రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి కకృత పని కాదు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. మీరు మర్యాదగా పోయి పలకరించండి, సానుభూతి చెప్పండి, ఎవరేం పట్టించుకోండి. దీనికి ఇంత హంగామా అవసరం మాకు.